అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిడదవోలు పట్టణ రాజకీయాల్లో ఒక సరికొత్త మలుపు ఈరోజు శుభారంభంతో మొదలైంది. ముఖ్యంగా ప్రజల మన్ననలతోటి కౌన్సిలర్స్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కాబడినటువంటి నాయకులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ కూటమిలో ప్రధాన భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీలో చేరడం చాలా శుభదాయకం, ఆనందదాయకం. మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, వారిద్దరితో పాటు మరొక 7 కౌన్సిలర్లు, మహిళలు ఎక్కువ, అందులో అందరూ ఇవాళ కూటమి ప్రభుత్వం ద్వారా నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయగలుగుతాం అనేటువంటి నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆ పైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం మీద నమ్మకంతో జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు వారిని స్వాగతిస్తూ, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వారు ఏ ఉద్దేశంతో అయితే ఈ పార్టీలో జాయిన్ అయ్యారు, వారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి వార్డుల్లో, ఈ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరాఘాటంగా సాగాలనేటువంటి ఆలోచనతో వారు ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. కేవలం అభివృద్ధి ఎజెండాగా వారు వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారికి సుస్వాగతం. దాంతోపాటు వారికి ఒకటే మాట చెప్తున్నాను, మీరు ఏ నమ్మకంతో అయితే పార్టీలో జాయిన్ అయ్యారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా జనసేన నాయకత్వం ఉంటుందని ఇవాళ పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్ గారు కానీ, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కానీ, ఇంకా ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ, మేమందరం కలిసి మీకు సంపూర్ణంగా మద్దతుగా నిలబడతాం. మిమ్మల్ని అందరినీ కూడా మీ వార్డుల్లో మంచి కార్యక్రమాలు చేసుకునే విధంగా, అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకునే విధంగా నిధులు తీసుకురావడం కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పరంపర కొనసాగడం కానివ్వండి, వీటన్నింటిలో కూడా ఎల్లప్పుడూ కూడా ఒక శాసనసభ్యుడిగా, మంత్రిగా నేను సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తానని, అదేవిధంగా త్వరలోనే మళ్ళీ మంగళగిరి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కూడా మళ్ళీ ఒకసారి వారిని కూడా కలిసేటువంటి ఏర్పాటు కూడా చేద్దాం. మీరందరూ కలిసి మనం నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేద్దాం. దానికి నేను మీకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటాను, సహకారం అందిస్తాను. మీరు కూడా రాబోయే రోజుల్లో మరింత బాగా పనిచేసి, దాంతోపాటు ఇప్పటికే జనసేన పార్టీలో ఉన్నటువంటి వారందరినీ కూడా కలుపుకుని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారిని, భారతీయ జనతా పార్టీ వారిని కూడా కలుపుకుని అందరం కలిసి ఒక కుటుంబంలో పనిచేద్దాం. ఎప్పుడైతే మీరు వచ్చేసారో ఇక్కడ ఈ జనసేన పార్టీ పూర్తిగా బలోపేతం అవుతుందనేటువంటి మాట నమ్మకం నాకు ఉంది. మీరు వచ్చినందుకు, పార్టీని బలోపేతం చేస్తున్నందుకు, మీరు ఇంత బాగా చేసినప్పుడు మేము తిరిగి మీ వార్డుల్లో కార్యక్రమాలు చేసే విషయంలో మీకు సపోర్ట్గా మేము ఉండాలి, తప్పకుండా ఉంటాం. అందరం కలిసి పార్టీ, అదేవిధంగా ఎన్నిక కాబట్టి మీరు అందరం కలిసి ఈ నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెబుతున్నాను. ఎమ్మెల్యే కందులు దుర్గేష్ గారు వచ్చిన 4 నెలల్లోనే మన నిడదవోలు పట్టణ అభివృద్ధికి ఇప్పటి వరకు 102 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు తీసుకురావడం జరిగింది. అలాగే అనేక జటిల సమస్యలకి మనం ఈరోజు నిడదవోలు పట్టణ అభివృద్ధికి రూపకల్పన చేయడం జరిగింది. వారికి మీ అందరూ ఏదుడు వాదుడుగా ఉండి పట్టణ అభివృద్ధిలో వారితో కలిసి ప్రయాణించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు అందరూ కలిసి, కౌన్సిలర్స్ అందరూ కలిసి జనసేన పార్టీలో చేద్దాం. పార్టీలో చేరడానికి ముఖ్య కారణం, నా వార్డుని నేను డెవలప్ చేసుకోవడానికి మా చైర్మన్ గారైనా ఆయన ఊరిని డెవలప్ చేద్దాం, అందరూ కలిసికట్టుగా వెళ్దాం. మన మినిస్టర్ గారు చాలా మంచి వ్యక్తి, ఆయనతో పాటు మన నిడదవోలు మనం ఎంతో డెవలప్ చేసుకుందాం అని చైర్మన్ గారు చెప్పడం, ఆయన బాటలో మేము నడవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు వార్డులో ప్రజలు నన్ను నమ్మి 2 సార్లు నన్ను గెలిపించారు. ఎప్పుడు వాళ్ళ మాట వమ్ము చేయకుండా నా వార్డుకి ఏ అయితే పనులు కావాలో అవి
చైర్మన్ గారి ద్వారా మినిస్టర్ గారిని అడిగి నేను నా వార్డుని డెవలప్ చేసుకుంటాను. అందుకు నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.